హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనేశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ గ్రేవీ కర్రీ అండి. అండ్ బెండకాయతోటి ఒకసారి ఇలా గ్రేవీ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది రైస్లోకి ఇంకా చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం మనం బెండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయల్ని వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మనకి బెండకాయ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. సో ఇలా సాఫ్ట్ అయిన బెండకాయని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు ఇంకా ఒక ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లో కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మనకి ఇది సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మనకి సాఫ్ట్ అయిపోతాయి. సో ఇలా అయితే సరిపోతుందండి. ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి, పేస్ట్ లాగా. సో ఈ గ్రేవీతోటి మనకి బెండకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే. సో ఇలా మనకి గ్రేవీ దగ్గరగా వచ్చేసింది, ఆయిల్ కూడా సపరేట్ అయిందండి. దీంట్లో కొద్దిగా మనకి వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే బెండకాయకి మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా వస్తుందండి. అండ్ దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇంకో 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తీసేసుకుంటే మన బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.